నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. సందర్భంగా గ్రామానికి చెందిన మిద్దె స్వరూప నరేందర్ జనరల్ మహిళకు కేటాయించిన రిజర్వేషన్ స్థానానికి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించి అధికారికంగా స్వీకరించారు. నామినేషన్ అనంతరం స్వరూప నరేందర్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా పంచాయతీ ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాభివృద్ధి మందగించిందని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంతో గ్రామ ప్రజలు అభివృద్ధి పట్ల ఆలోచించి సరికొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవలసిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలన, శుభ్రత, పౌర సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తామని హామీ ఇచ్చారు. జాన్కంపేట్ గ్రామ అభివృద్ధి కోసం తాను అంకితభావంతో సేవలు అందిస్తానని నరేందర్ పేర్కొంటూ గ్రామస్తుల ఆశీర్వాదం కోరారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గ్రామ సర్పంచ్ జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చినందున బట్టి గ్రామ సర్పంచ్ పదవికి మిద్దె నరేందర్ అను నేను మా భార్య మిద్దె స్వరూపని గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి ఇప్పుడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎన్నికల అధికారి గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం మారింది. గ్రామాలన్నీ కూడా చాలా కుంటుబడి ఉన్నాయి, దెబ్బతిన్నాయి. ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి మేము నామినేషన్ వేసినాం. గ్రామ ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఆలోచించి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి తెలుసుకొని ఎవరు అభ్యర్థిగా గెలిస్తే గ్రామం అభివృద్ధి అవుతుందనే విషయంలో బాగా ఆలోచించి తమ ఓటుని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువకులు, రైతులు, బిడి కార్మికులు అందరికి కూడా నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ పద్ధతిలో ఆలోచిస్తారని చెప్పేసి నేను కోరుతున్నా.